వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. నిఖిల్ కావ్య ఒక సీరియల్ ద్వారా కలిసిపోయినందుకు కానీ ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషపడ్డాము. ఇదంతా ఒక పెద్ద సూపర్ డూపర్ పండగగా భావించి అందరూ అయితే మంచిగా అయితే ఆనందించారు. సెట్ అయిపోయింది, ఇద్దరు కలిసిపోయారు, ఇక ఇద్దరు కలిసే ఉంటారు అని ఆనందించే లోపలే తాజాగా నిఖిల్ వాళ్ళ అమ్మ అయితే వీళ్ళ రిలేషన్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే అవి తెగ వైరల్ అయిపోతున్నాయి. సిగ్గా నిఖిల్ కావ్య విడిపోవడానికి కొంతవరకు పరోక్షంగా నిఖిల్ వాళ్ళ అమ్మ కారణం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయంపై కావ్య కూడా అసంతృప్తిగా ఉన్నానని పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రెజెంట్ వీళ్ళిద్దరి మధ్య నిఖిల్ వాళ్ళ అమ్మ సురేఖ ఉన్నంత కాలం వీళ్ళిద్దరు కలిసేది లేదు, ఎప్పటికీ కలవలేదు అనే వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అన్నిటి మీద ఒక క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పి నేనైతే వచ్చేసాను. మీరు చేయాల్సిన పని మీరైతే చేయాలి కదా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ తన యొక్క బ్రేకప్ స్టోరీని చెప్పుకుని ఎంతలా బాధపడ్డారో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కావ్యాని కలవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాడో, ఎంతగా బాధపడ్డాడో ఇవన్నీ కూడా మనం చూసే ఉన్నాం. అన్నిటిని చూసి నిఖిల్ వాళ్ళ అమ్మ మనసు కూడా చాలా కరిగిపోయిందంట. అయితే అసలు మ్యాటర్ ఏంటి అని అడుగుతారేమో, తాజాగా కన్నడలో జరిగిన ఒక పాడ్కాస్ట్ కి నిఖిల్ వాళ్ళ అమ్మ సురేఖ అయితే వెళ్లారట. ఇక్కడ కొంతమంది ప్రెజెంట్ మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అనే ప్రశ్న అడగడంతో ఆవిడైతే ఇలా చెప్పారంట. ఇందో వింటే మాత్రం కనీ ఫ్యాన్స్ అందరూ షాకింగ్ గురవలసిందే. ఆవిడైతే ఇలా చెప్పారంట, మా అబ్బాయికి ప్రెజెంట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ తెలుగులోనే వచ్చింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ మా అబ్బాయి కేవలం కెరీర్ కే కాదు, తన యొక్క ఫ్యామిలీ, లవ్ అన్నిటికీ కూడా చాలా యూజ్ అవుతుంది అని కూడా చెప్పుకొచ్చారంట. ఇన్ని రోజులు ఏ బాధనైతే అనుభవించాడో అదే బాధతో ఈ ప్రాజెక్ట్ లోకి అయితే అడుగు పెడుతున్నాడు. మా వాడి జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది. గతంలో గోరింటాకు సీరియల్ మా వాడి జీవితాన్ని ఎంతగా మార్చిందో, అలాగే ప్రస్తుతం వచ్చిన ప్రాజెక్ట్ కూడా మా వాడి జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు వాడు ఏ నమ్మకంతో దేనికోసమైతే ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నాడో అవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా నానా అని ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పంపించాను అని అయితే ఇలా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యానాలు విన్నా కానీ ఫ్యాన్స్ అయితే చాలా సంబరపడిపోతున్నారు. ఇక కావ్య నిఖిల్ ప్రేమకి ఎవ్వరూ అడ్డు కాదు, వీళ్ళ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని సంతోషంలో అయితే నిఖిల్ వాళ్ళ అమ్మలో వచ్చిన మార్పును చూసి అభినందిస్తున్నారు. ఇదండి కావ్య నిఖిల్ మధ్య ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా అడ్డుగా లేరన్న విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.